జబర్దస్త్ నటుడిపై వైసీపీ ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి రోజా షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రోజా ఏపీ రాజకీయాలపై తన స్టైల్లో స్పందించారు. ఈ సందర్భంగా సినిమా వాళ్ళకి, టీవీ ఆర్టిస్టులకి తాను చేసిన సహాయం గురించి ఇంటర్వ్యూలో చెప్పారు. ముఖ్యంగా జబర్దస్త్ ఆర్టిస్టులు తనతో చాలా సన్నిహితంగా ఉంటారు అని, వారిని కూడా సొంత మనుషులాగానే చూసుకుంటాను అని రోజా అన్నారు. వారు తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకోవాలని అడిగిన వెంటనే తానే స్వయంగా దగ్గరుండి దర్శనం చేయించిన రోజుల్ని ఆమె గుర్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో దర్శనం టికెట్లు అమ్ముకున్నారని తనపై వచ్చిన ఆరోపణ రోజా ఖండిస్తూ, ఎవరి దగ్గరనైనా తాను ₹1 తీసుకున్నానేమో అడగండి అని రోజా ప్రతిపక్ష పార్టీలకు సవాల్ విసిరారు. తనకు సహాయం చేయమని కోరి వచ్చిన వారిని ఎప్పుడూ నిరాశపరచలేదని వివరించిన రోజా, చిన్నవారైనా పెద్దవారైనా సరే తానే వెళ్లి దర్శనం చేయించినట్టుగా తెలిపారు. తన పనులన్నీ వదులుకొని దగ్గరుండి దేవుని దర్శనం చేయిస్తానని ఆమె చెప్పారు. సాధారణంగా నాయకులు ఇలాంటి పనులు పిఏలకు అప్పచెప్తుంటారని, కానీ తాను అలా కాదని దగ్గరుండి దర్శనం చేయించి భోజనం పెట్టించి మరీ పంపుతాను అని స్పష్టం చేశారు. అయితే ఈ రోజుల్లో రాజకీయ నాయకులు ఏదైనా ఉంటే మా పిఏకి చెప్తాను, మీరు ఫాలోఅప్ చేసుకోండి అంటారు. కానీ నా స్వభావం అలాంటిది కాదని, నా ఫోన్ ఎప్పుడూ నా చేతిలో ఉంటుంది. నేను పిఏకి ఇవ్వను. ఎవరికి ఏ సహాయం కావాలన్నా కూడా స్పందిస్తాను అని రోజా తెలిపారు. కొంతమంది ఆర్టిస్టులకి నేనే స్వయంగా రూమ్స్ తీయించి నేరుగా దర్శనానికి తీసుకెళ్లానని, మళ్లీ రూమ్ నుంచి నేరుగా ఇంటికి వెళ్లే వరకు తానే దగ్గరుండి చూసుకున్నానని రోజా తెలిపారు. నా దగ్గర అంత కంఫర్ట్ గా ఆర్టిస్టులు ఫీల్ అవుతుంటారని రోజా తెలిపారు. అలా చూసినోడే ఈ రోజు ఒకటి ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నారని రోజా పరోక్షంగా స్పందించారు. వాడికి ఖచ్చితంగా దేవుడు పనిష్మెంట్ అనేది ఇస్తాడని, ఎందుకంటే జబర్దస్త్లో ఆల్మోస్ట్ అందరూ దర్శనాలకి వచ్చిన వాళ్ళే, మా ఇంటికి వచ్చిన వాళ్ళే, అందరికీ కృతజ్ఞత ఉంది, కానీ ఒక్కడికి తప్ప అంటూ కిరాక్ ఆర్పీపై పరోక్షంగా కామెంట్ చేశారు. రోజా మంత్రిగా ఉన్న టైంలో ఆమె చేతుల మీదుగా తన చేపల కర్రీ పాయింట్ ను ఓపెన్ చేయించారు ఆర్పీ. తర్వాత ఆమెపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వార్తలో నిలుస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే ఆమెపై పరుష పదజాలంతో కిరాక్ ఆర్పీ విమర్శలు కూడా చేస్తున్నారు. ఇప్పుడు దానికి కౌంటర్ గా రోజా స్పందించడం జరిగింది. ఇలాంటి వాళ్లకు దేవుడే బుద్ధి చెప్తారని రోజా అంటున్నారు. అయితే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి ప్రస్తావనకు వచ్చినప్పుడు ఏపీలో సంక్షేమాన్ని గాలికొదిలేశారని, అభివృద్ధిని అటకెక్కించారని రోజా ఫైర్ అయ్యారు. 3 పెద్ద కంపెనీలు ఏపీ రాష్ట్రానికి వచ్చాయని, అందులో ఒకటి హెయిర్ కటింగ్ సెలూన్ ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్టార్ట్ చేశారని, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి చెప్పుల షాప్ ఓపెన్ చేశారని, మరొకటి కర్నూలులో వైన్ మార్ట్ ను మంత్రి టీజీ భరత్ స్టార్ట్ చేశారని సెటైర్ వేశారు.